Hello everyone, welcome back to this channel. This is Akshita. I am going to explain 7th class science chapter 16 forest our life. So let us do 2 వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. Now let us do 3 preparing case study on tribals. అండ్ ట్రైబల్స్ మీద మనం ఒక కేస్ని స్టడీ చేస్తున్నాం. Collect information about other tribal people living in forest and prepare case studies. You can take help from one given on census. సరే, అడవుల్లో నివసించేటువంటి ట్రైబల్ పీపుల్ గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోమంటున్నారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం సెన్సస్ నుంచి మనం హెల్ప్ తీసుకోవచ్చు. సెన్సస్ లేదా ఆదివాసీస్ అంటాం. సెన్సస్ హ్యాండ్లింగ్ ఫారెస్ట్ విత్ కేర్. సెన్సస్ వీళ్ళు వచ్చేసి అడవుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే ఏ విధంగా అడవులకు హామ్ కలగకుండా చాలా జాగ్రత్తగా స్టే చేసే వాళ్ళు ఎవరు అంటే సెన్సస్. నాయుడు చెరువు తాండా ఈజ్ ఏ స్మాల్ విలేజ్ నియర్ పాపినేనిపల్లి in the dense Nallamalla forest of Prakasham district. This village is surrounded by the highest hill ranges of Andhra Pradesh and there are thick forests as well with several wild animals. Okay. And ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క నల్లమల్ల అడవిలో పాపినేనిపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక నాయుడు చెరువు తాండా అనేది ఒక చిన్న విలేజ్. ఈ విలేజ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క హైయెస్ట్ హిల్ రేంజెస్గా సరౌండెడ్ అయ్యబడింది. అండ్ ఇక్కడ దట్టమైనటువంటి అడవితో పాటు ఇతర క్రూర మృగాలు కూడా ఉన్నాయి. పీపుల్ లివింగ్ ఇన్ దిస్ విలేజ్ బిలాంగ్ టు చెంచస్ tribe. These people are found in other villages and districts of the state as well. A census walks through forest for nearly 30 kilometers every day and has through knowledge of forest, its flora, fauna and birds within a radius of around 15 kilometers. They collect various food products like soap nuts, honey, tamarind, bamboo, etc. and sell them in the Santa, a weekend market, and purchase materials like clothes, etc. They also collect medicinal plants from the forest for which they are well known throughout the state. Okay. ఇక్కడ ఈ విలేజ్లో వచ్చేసి పీపుల్ నివసిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి చెంచుకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఇటువంటి వాళ్ళను మనం ప్రస్తుతం మన డిస్టిక్లో చిన్న చిన్న విలేజెస్లో చూస్తూ ఉంటాం. ఓకే, ఈ చెంచు వాళ్ళు వచ్చేసి దగ్గర ప్రతిరోజు 30 కిలోమీటర్స్ వరకు అడవి చుట్టూ తిరుగుతారు. అండ్ అక్కడ వీళ్ళు ఆ ఫారెస్ట్లో దొరికేటువంటి ట్రీస్, సమ్ మెడిసినల్ ప్లాంట్స్, సమ్ ఇతర ప్రోడక్ట్స్ వీటన్నిటిని గురించి ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ ఫ్లోరా అంటే ట్రీస్ అండ్ ఫౌనా వచ్చేసి వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్స్, సో వీటన్నిటిని గురించి వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ వీళ్ళు ఈ అడవుల నుంచి సమ్ ఫుడ్ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసుకుంటారు. లైక్ సోప్ నట్స్, హనీ, టాంబరెండ్ లేదా బ్యాంబూ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వీకెండ్ మార్కెట్స్ అంతలో అమ్ముతారు. అక్కడ అమ్మేసి వీళ్ళకు కావాల్సినటువంటి బట్టలు కొనుక్కుంటారు. అలాగే వీళ్ళకు ఫారెస్ట్ నుంచి మెడిసినల్ ప్లాంట్స్ కూడా వస్తాయి. సో వీటిని వీళ్ళు తెలుసుకుంటున్నారన్నమాట. అంటే మన స్టేట్లో మెడిసినల్ ప్లాంట్స్ గురించి వీళ్ళకి చాలా తెలుసు. లైక్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అంటూ ఉంటాం. సో ఆ విధంగా destruction of forest and alarming pace. Read the following news. సో ఇక్కడ నాకున్నటువంటి పీడిఎఫ్ క్లారిటీ లేకున్నందువలన జస్ట్ హెడ్లైన్స్ ఒకటే కనిపిస్తున్నాయి. తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో ఏనుగుల బీభత్సం. సో ఇది మాత్రమే నాకు పీడిఎఫ్ క్లారిటీగా ఉంది. ఓకే,
Usually, people destroy the forest for their own economic purposes, for example, earning by selling trees, and thus excessive cutting down of trees or deforestation takes place. Deforestation also takes place when forests are cleared to construct buildings, roads, industries, etc. Nowadays, thermal, nuclear power plants, mining industries led by multinational companies are a major threat to forests throughout the globe. Often, large parts of forest are also lost due to forest fires. ఓకే. అండ్ చాలా వరకు ప్రజలు వచ్చేసి ఈ అడవులను నాశనం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సొంత ఎకనామిక్ ఫైనాన్షియల్ పర్పస్ కొరకు, ఎకనామిక్ పర్పస్ కొరకు అడవులను నాశనం చేస్తున్నారు. అండ్ అడవులను నాశనం చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ట్రీస్ అన్నిటినీ కూడా కొట్టేసి వీటిని అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం. ఈ విధంగా మనం ఎక్కువగా చెట్లను నరికివేయడం వల్ల డీఫారెస్టేషన్ జరుగుతుంది. అండ్ ఈ డీఫారెస్టేషన్ ఇంకొక విధంగా కూడా జరుగుతుంది. ఏంటి అంటే, ఈ డీఫారెస్టేషన్ ప్లేస్లో ఇక్కడ కొత్త కొత్త బిల్డింగ్స్ నిర్మించడము, లేదా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, ఇండస్ట్రీస్ నిర్మించుకోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తంలో ఫారెస్ట్కు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి థర్మల్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, మైనింగ్ ఇండస్ట్రీస్ వీటిని పెట్టడం వల్ల అడవులకు ఎంతో పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫారెస్ట్ యొక్క పార్ట్స్ చాలా దగ్గర నాశనం అవడానికి కారణం ఇంకా వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్, అంటే నిప్పులు అంటుకోవడం వల్ల కూడా. Does deforestation affect animals living in a forest? How? అండ్ డీఫారెస్టేషన్ వల్ల, అంటే చెట్లను నరికివేయడం వల్ల అనిమల్స్కు, అంటే అడవిలో నివసించేటువంటి అనిమల్స్కు ప్రమాదమా అంటే కోర్స్. ఎందుకంటే ఈ డీఫారెస్టేషన్ జరగడం వల్ల వైల్డ్ లైఫ్కు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండకపోవడం, ఫుడ్ అవైలబుల్ లేకపోవడం, అండ్ అక్కడ నివసించేటువంటి కొన్ని ఫుడ్ చైన్లో మనం చూసుకున్నట్టయితే టైగర్ వచ్చేసి డీర్ మీద డిపెండ్ అవ్వడం, డీర్ వచ్చేసి చెట్ల మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం చెట్లను నాశనం చేస్తామో ఆటోమేటిక్గా డీర్స్కి వచ్చేసి ఫుడ్ దొరకదు, అండ్ ఈ డీర్స్ వచ్చేసి చనిపోవడం జరుగుతాయి. అండ్ టైగర్స్కి వచ్చేసి ఫుడ్ దొరకాలి. సో ఈ డీర్స్ చనిపోయాయంటే ఇంకా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆ విధంగా ఒక వన్ ఫుడ్ చైన్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని చెప్తున్నా. ఫుడ్ వెబ్. థింక్ అండ్ రైట్ అదర్ రీజన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ ట్రీస్. మనకు చెట్లు అంతరించిపోవడానికి, అంటే అడవులు అంతరించిపోవడానికి ఇంకా ఇతర రీజన్స్ ఏమై ఉండొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ మైనింగ్ ఇండస్ట్రీస్ లేదా ఇతర థర్మల్ పవర్ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల ఈ విధంగా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. వై డూ వైల్డ్ అనిమల్స్ ఎంటర్ విలేజెస్ నియర్ ఫారెస్ట్? అండ్ ఫారెస్ట్కు దగ్గరగా ఉన్నటువంటి విలేజెస్లోకి ఎందుకు అనిమల్స్ ఎంటర్ అవుతున్నాయి? సో ఎప్పుడైతే ఎకలాజికల్ బ్యాలెన్స్, అంటే ఎప్పుడైతే ఈ ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ అనిమల్స్కు ఫుడ్ కావాలి. సో ఆ విధంగా ఫుడ్ని వెతుక్కుంటూ ఆ అడవిలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఫారెస్ట్ ఆర్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్? సో పూర్తిగా అడవులన్నీ కూడా నాశనం అయితే మనకు వర్షాలు ఉండవు, అండ్ వర్షం లేకపోవడం వల్ల మనకు పంటలు పండవు, అండ్ టోటల్ మన యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడా దెబ్బతింటుంది. కెన్ వీ హ్యావ్ ఓన్లీ క్రాప్ ల్యాండ్స్ అండ్ ఆర్చర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫారెస్ట్? వై? అండ్ ఇప్పుడు మనకు అడవులు కాకుండా కేవలం పంటలు లేదా తోటలు ఇవి ఉంటే సరిపోతుందా అంటే నో. ఎందుకంటే మనకి ఈ పంటలు, ఈ తోటలు అన్నీ కూడా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఫారెస్ట్ కావాలి. బికాజ్ వీ గెట్ రైన్ డ్యూ టు ఫారెస్ట్. కెన్ గ్రోయింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ యువర్ లొకాలిటీ హెల్ప్ టు రివైవ్ ఫారెస్ట్? వై? ఇప్పుడు మనం ఉంటున్నటువంటి లొకాలిటీలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ని గ్రో చేసామనుకోండి, ఫారెస్ట్ని రివైవ్ చేసినట్టేనా? అఫ్ కోర్స్. Let us do 4. Go around your locality and note the number of trees. Also note the different types. Okay.
అండ్ మీ లొకాలిటీలో ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఎన్ని ట్రీస్ ఉన్నాయి, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి మొత్తం కూడా నోట్ చేసుకోమంటున్నారు. రైట్ డౌన్ దేర్ నేమ్స్ ఇఫ్ యూ నో. ఒకవేళ మీకు ఆ ట్రీస్ నేమ్స్ తెలిసినట్టయితే వాటి యొక్క నేమ్స్ కూడా మెన్షన్ చేయంటున్నారు. ఆర్ దీస్ ట్రీస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఫారెస్ట్ ఆఫ్ అవర్ స్టేట్. మనం మన లొకాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రీస్ చూసింటాం. సో ఈ ట్రీస్ అన్నీ కూడా మన స్టేట్ యొక్క ఫారెస్ట్లో ఉన్నాయా? సో try to find these for the answers for these questions. Step towards conservation. Okay. కొండమల్లిపుడి వన సంరక్ష Samiti is located at the foothills of Anantagiri forest alongside the Shrungavarapu Kota. It is in an area inhabited by members of Koya tribe who are known for getting into forest areas and cutting down trees to grow crops. Okay. శృంగవరపు కోటకు దగ్గరలో ఉన్నటువంటి అనంతగిరి ఫారెస్ట్ యొక్క కొండలు ఉన్నాయి కదా. సో ఈ కొండల ఫుట్ హిల్స్లో ఒక సమితి ఉంది. ఏంటి ఆ సమితి అంటే కొండమల్లిపుడి వన సంరక్ష సమితి ఉంది. అండ్ ఇక్కడ సమ్ మెంబర్స్ ఆఫ్ కోయా ట్రైబల్ పీపుల్ నివసిస్తూ ఉన్నారు. సో వీళ్ళకి తెలుసు అడవిలోకి ఎలా వెళ్ళాలి, అలాగే ఆ అడవిని కొట్టేసి పంటలు ఏ విధంగా పండించుకోవాలి వీళ్ళకి తెలుసు అన్నమాట. These people along with forest officials have now made great efforts to save forest by planting bamboo and other plants like karaka, rosewood, nallamadi, tamarind, usiri, jaffra, etc. They also took steps to conserve soil moisture by making burns along edges of plantation areas, digging trenches, etc. They see to it that no one harms trees in their areas. Thus forests that were degrading started growing once again. ఓకే. అండ్ ఈ ప్రజలు వచ్చేసి అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొన్ని ఎఫర్ట్స్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే ఫారెస్ట్ని సేవ్ చేయడం. సో ఫారెస్ట్ని ఏ విధంగా సేవ్ చేస్తారంటే బ్యాంబూని ప్లాంటింగ్ చేయడము, అలాగే ఇతర చెట్లు, ఎటువంటి చెట్లు అంటే కరక, రోజ్వుడ్, నల్లమడి, చింతపండు చెట్లు, ఉసిరి, జఫ్రా ఇటువంటి ప్లాంట్స్ అన్నిటినీ కూడా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ సాయిల్ మాయిశ్చర్ని కూడా డిఫరెంట్ స్టెప్స్ తీసుకొని కన్సర్వ్ అయ్యేలా చూసుకున్నారు. సో ఈ విధంగా ఈ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు అడవులకు ఎటువంటి హాని కలిగించడం లేదు. సో అంతరిస్తూ పోతున్నటువంటి అడవులు తిరిగి గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. Let us take a step. We know that every bit of effort towards conservation helps. If we take due care of plants growing around us, we may not be adding a forest but adding to greenery around us, which is essential for our own existence. Okay. And మనకు తెలుసు మనం చేసేటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ కూడా ఏ విధంగా ఉండాలి, కన్జర్వేషన్ అయ్యేలా ఉండాలి, కన్జర్వేషన్కు హెల్ప్ అయ్యేలా ఉండాలి. అండ్ మనం ఇప్పుడు పెరుగుతున్నటువంటి ప్లాంట్స్ యొక్క కేర్ తీసుకున్నాం అనుకోండి, అండ్ ఫారెస్ట్గా అవి మారకపోయినప్పటికీ కూడా మనకు ఫారెస్ట్ ఏ విధంగా అయితే ఎసెన్షియల్, ఏ విధంగా హెల్ప్ అవుతాయో ఆ విధంగా మనకు గ్రీనరీగా మన చుట్టూ ఉంటాయి అండ్ ఓన్ ఎగ్జిస్టెన్స్గా తయారవుతాయని చెప్పుకోవచ్చు. And do you know, in 1730 AD, about 350 Bishonis led by Amrita Devi sacrificed their lives to protect sacred green kechari trees by hanging them. When a king wanted to cut those trees later, this was led by Chipko movement in the history. Thereafter, this practice has been carried forward by people like Sundarlal Bahuguna. ఓకే. 1930 ఏడీలో దగ్గర 350 బయానీస్ వచ్చేసి అంటే అమృతాదేవి వల్ల
అమృతాదేవి సాక్రిఫైస్ చేసినటువంటి జీవితాల వల్ల ఎన్నో ట్రీస్ కూడా హగ్గింగ్ అవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడు అంటే ఈ ఒక కింగ్ వచ్చేసి, సో ఎప్పుడైతే కింగ్ వచ్చేసి ఈ ట్రీస్ అన్నిటినీ కూడా కొట్టివేయాలనుకున్నాడో, సో అప్పుడు ఇదంతా కూడా జరిగిందనమాట. అంటే ఇక్కడ చిప్కో మూమెంట్ గురించి మనం చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత సుందర్ లాల్ బహుగుణ అనేటువంటి పీపుల్ ఈ చెట్లను పెంచడంలో ఈ ప్రాక్టీస్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. రీడ్ ద ఫాలోయింగ్ స్టోరీ అండ్ రైట్ యువర్ ఒపీనియన్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఇక్కడ మనకు ఒక స్టోరీని ఇచ్చారు. దీన్ని ఒకసారి మనం రీడ్ చేసి మన యొక్క ఒపీనియన్ని నోట్బుక్లో రైట్ డౌన్ చేయమంటున్నారు. సేవ్ ఎ ట్రీ, సేవ్ అదర్ లైవ్స్ టూ. చెట్లను కాపాడదాం, అలాగే ఇతర జీవుల్ని కూడా కాపాడదాం. There is a school in a village. The school has no boundary wall. The headmaster arranged for the construction of boundary wall with the help of higher authorities. They were measuring the boundaries. There was a mango tree in the school. The tree was on the boundary line. A person staying next to the school argued that the tree belonged to him. The children studying in the school had been playing, reading, having lunch, etc. for years under the tree. The children came to know that the person sold the tree. It was going to be cut very soon. They tried to convince that person not to remove the tree, but he had adamantly denied the children's request. Neelima, who was studying class 7, was worried about it. She thought throughout the night and got an idea. The next morning, she told the idea to her friends. They collected money from their savings. All the children went into the village and collected some more money. They went to that person and gave him all the money they collected. Seeing the concern of the children, the person agreed that the tree would not be cut. ఓకే, సరే. ఒక విలేజ్లో స్కూల్ ఉందన్నమాట. అండ్ ఆ స్కూల్కు బౌండరీ అయితే లేదు. హెడ్ మాస్టర్ వచ్చేసి హయ్యర్ అథారిటీ యొక్క సహాయంతో బౌండరీ వాల్ని నిర్మించాలనుకున్నాడు. ఇక బౌండరీస్ని మెజర్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ స్కూల్లో ఒక మ్యాంగో ట్రీ ఉంది. అండ్ ఈ మ్యాంగో ట్రీ వచ్చేసి కరెక్ట్గా బౌండరీ లైన్ మీద ఉందన్నమాట. ఇక ఈ స్కూల్కు పక్కనే ఉన్నటువంటి హౌస్ ఉంటాడు కదా, సో ఆ హౌస్లో ఉన్నటువంటి పర్సన్ వచ్చేసి ఈ చెట్టు మాది అని చెప్పి అంటే వివాదం చేయడం జరిగింది. ఇక ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ చెట్టు కింద ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. అండ్ వాళ్ళ లంచ్ బాక్స్ కూడా ఇక్కడే తినేవాళ్ళు అనమాట. అండ్ ఆ పిల్లలందరూ కూడా ఆ పర్సన్ని అడిగారు, మీరు ఆ చెట్టుని అమ్మేస్తారా అని. లేదు, నేను దాన్ని నరికేస్తాను అనడం చెప్తాడు. అండ్ వీళ్ళందరూ కూడా చిల్డ్రన్స్ అందరూ కూడా ఆ పర్సన్ని కన్విన్స్ చేయడానికి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటారు. చెట్టుని నరికేయకండి అని చెప్పి ఎంతగానో కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను ఆ పిల్లల యొక్క రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయడు. అండ్ నీలిమ వచ్చేసి 7th క్లాస్ స్టూడెంట్, 7th క్లాస్ చదువుతూ ఉంటుంది. ఒకరోజు నైట్ మొత్తం ఆలోచించి ఒక ఐడియాని ప్రిపేర్ చేసుకుంటుంది. ఏంటి ఆ ఐడియా అంటే, నెక్స్ట్ మార్నింగ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఐడియా చెప్తుంది. ఐడియా ఏంటి అంటే, వాళ్ళ యొక్క సేవింగ్స్ ఉంటాయి కదా, ఆ మనీని అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. కలెక్ట్ చేసుకుని అలాగే విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొంత మనీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఆ పర్సన్కు ఆ మనీ మొత్తాన్ని ఇచ్చేసి, ఈ మనీని తీసుకొని ఆ చెట్టును నరికేద్దండి అని చెప్పి ఈ పిల్లలందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటారనమాట. సో ఈ పిల్లల యొక్క కన్సర్న్ చూసి, వాళ్ళ ఆలోచనలను చూసి ఆ పర్సన్ ఆ చెట్టుని నరికేయకుండా ఉంటానని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. This is adapted from an award-winning story written by R. Ramya, class 8th of ZPGH School, నవలకు గార్డెన్స్ ఆఫ్ నెల్లూరు. సో ఇదొక స్టోరీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, రమ్య అనేటువంటి స్టూడెంట్ 8th క్లాస్ చదువుతుందంట. ఈ స్టోరీ రాయడం వల్ల తనకు ప్రైజ్ కూడా వచ్చిందనమాట, అవార్డు కూడా వచ్చిందంట.
In the state of Andhra Pradesh, efforts have been made by communities along with government officials to grow trees in areas allotted near villages like our towns as such as a social forestry, that is people's own efforts to revive forest, which are known as Kartik Vanam. ఓకే. మన ఆంధ్రప్రదేశ్ యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కొన్ని కమ్యూనిటీస్ వచ్చేసి ఎన్నో ఎఫర్ట్స్ చేశాయి గవర్నమెంట్తో పాటు. ఏంటి అంటే డిఫరెంట్ ఏరియాస్లో చెట్లను పెంచడం అండ్ లైక్ సోషల్ ఫారెస్ట్రీగా ఎన్నో ఎఫర్ట్స్ చేశారనమాట. అంటే ఫారెస్ట్ని రివైవ్ చేసుకోవడం కొరకు ఈ పీపుల్ ఎంతగానో స్ట్రగుల్ చేశారు. సో వీటినే మనం కార్తీక వనం అంటూ ఉన్నాం. So in this lesson, keywords are orchard plantation, timber, firewood, soil erosion, burns, deforestation, tribe. So these are the keywords of this lesson. So what we have learned. ఈ లెసన్లో మనం ఏం తెలుసుకున్నాం? వి అబ్టైన్ వేరియస్ థింగ్స్ అండ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్. అడవుల నుంచి మనకు ఎన్నో థింగ్స్ అండ్ మెటీరియల్స్ గెయిన్ అవుతూ ఉన్నాయని తెలుసుకున్నాం. ఫారెస్ట్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిటేట్ ఫర్ మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఫారెస్ట్ వచ్చేసి చెట్లకు అడవులకు ఒక మంచి నివాసం లాంటిది. ఫారెస్ట్ హెల్ప్స్ ఇన్ బైండింగ్ ఆఫ్ సాయిల్ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ఎరోషన్. సో ఫారెస్ట్ వచ్చేసి సాయిల్ ఎరోషన్ని ప్రివెంట్ చేస్తుంది, అంటే సాయిల్ని ఫర్టైల్ చేస్తుంది, సారవంతమైనటువంటి భూమి కలిగి ఉంటుంది అడవి. పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ డిపెండ్ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్స్ ఫర్ దేర్ లివ్లీహుడ్. అండ్ ఫారెస్ట్లో నివసించేటువంటి పీపుల్ వచ్చేసి వాళ్ళ నివసించడానికి అడవుల్లో దొరికేటువంటి ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవుతారు. సోషల్ ఫారెస్ట్రీ కుడ్ హెల్ప్ ఓవర్కమ్ డిఫారెస్టేషన్. అండ్ ఈ సోషల్ ఫారెస్ట్రీ చేయడం వల్ల అంటే విలేజెస్లో టౌన్స్లో చెట్లను పెంచడం వల్ల డిఫారెస్టేషన్ తగ్గిపోతుంది. ఫారెస్ట్ ఆర్ లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్. మన భూమికి ఊపిరితిత్తులు లాంటివి అడవులు. Destroying forest poses threat to life of animals and plants living there as well as our own survival. And చెట్లను ఈ అడవులను మనం నాశనం చేయడం వల్ల అండ్ అనిమల్స్ లైఫ్కు ప్లాంట్స్ లైఫ్కు చాలా ప్రాబ్లం ఉందన్నమాట. సో దే కాంట్ ఓన్ సర్వైవల్. So this is the end of the lesson.